బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు గురుకులాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం, వంటశాల పరిశుభ్రతను పరిశీలించి భోజనంలో పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై విద్యార్థులను ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 7వ తేదీ వరకు గురుకుల బాట కార్యక్రమం కొనసాగనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. అక్కడ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తే ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఛాంపియన్లను తయారు చేయాల్సిన సంక్షేమ హాస్టళ్లు శవాలను తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతూ ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతూ ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతూ ఉన్నాడు. మేము పొద్దున చూసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఎంత చెప్పినా కూడా తీరదా బాధ. కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల పరిసరాలతో పాటు భోజనం మెను పరిశీలించారు. గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా చిన్న సంఘటన జరగలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్వి నేతలు సందర్శించారు. విద్యార్థుల సమస్యలతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య తలెత్తినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి నేతలు భరత్, బాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా పలు గురుకుల పాఠశాలల్ని బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకులు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మేమున్నామంటూ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మోడుచింతలపల్లి మండలం మైనారిటీ గురుకుల పాఠశాలను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి తదితరులు సందర్శించారు. విద్యార్థులకు పెట్టే భోజనం, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్లను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు యాదాద్రి జిల్లా భువనగిరి గురుకుల పాఠశాలను సందర్శించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకులు తుంగబాలు విద్యార్థులతో ముచ్చటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యల్ని విద్యార్థులు వివరించారు. ములుగు జిల్లాలోని పలు గురుకులాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, మాజీ ములుగు జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి సందర్శించారు. జాకారం, బండారుపల్లి, చల్వాయి గురుకుల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన వస్తుందని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు స్వయంగా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు.